సోయా పన్నీర్ గ్రేవీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్, కొంచెం గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయ, కరివేపాకు. ఉల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, కొంచెం జీడిపప్పు, కొద్ది కొబ్బరి మొత్తం మిక్సీ చేసుకోవాలి. మొత్తం మిక్సీ చేసుకున్నది పెనంలో వేసుకోవాలి. ఈ గ్రేవీలో కొద్ది కరివేపాకు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. పచ్చివాసన పోతే బాగుంటుంది. తర్వాత కోసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, మూత పెట్టాలి కాసేపు. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువ ఉడకొద్దు, ఎక్కువ ఉడికించొద్దు, ఎందుకంటే ముందు ఆవిరి పైన ఉడికించాను కాబట్టి అవసరం లేదు. మనకి గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం ఇలా కలుపుతుండగానే కూర రెడీ అయిపోతుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తానండి. ఇది మాడిపోకుండా చూడాలి, ఎందుకంటే మాడిపోతే అసలు తినలేము. ఇది అన్నంలోకి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది, పూరికి కూడా బాగుంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎప్పుడన్నా పూరి ఎక్కువగా చేసుకోవద్దు. నూనె ఉంటుంది కదా, నూనెతో ఉంటుంది పూరి అంటేనే నూనె, అందుకు ఎక్కువగా చేసుకోవద్దు. చపాతీకి అయితే బాగుంటుందండి, అన్నం కూడా బాగుంటుంది. స్టవ్ బంద్ చేస్తున్నానండి. కూర రెడీ అయిపోయింది. హెల్దీ కర్రీ రెడీ అయ్యింది.